హాయ్ అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు తొలిసారి అల్లు అర్జున్ గారి మీద స్పందించారు. కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న కడప జిల్లా పర్యటనలో పవన్ కళ్యాణ్ గారిని ఈ అంశం మీద అడిగినప్పుడు స్పందించడానికి నిరాకరించారు. అయితే ఇవాళ మీడియాతో చిట్ చాట్ చేస్తూ చాలా విపులంగా ఈ అంశం గురించి మాట్లాడారు. ఒక 3 కోణాల్లో ఆయన ప్రధానంగా మాట్లాడారు. నెంబర్ 1, హీరోని ఒంటరిని చేశారు. ఈ అంశం మాట్లాడారు. దీని గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 2, సరైన పరామర్శ లేదు, బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వలేదు, మానవత్వం చూపించలేదు. నెంబర్ 2 ఇది. నెంబర్ 3, ప్రభుత్వానికి బాసడిగా నిలిచారు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కరెక్ట్గానే వ్యవహరించింది అని చెప్పారు. ఈ 3 అంశాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నెంబర్ 1, అల్లు అర్జున్ని ఒంటరి చేశారు. ఎక్కడ ఒంటరి చేశారు అల్లు అర్జున్ని? సంఘటన జరిగింది, పొరపాటు జరిగింది. జరిగిన తర్వాత అల్లు అర్జున్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రతి స్టెప్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ తప్పులు చేసినట్టుగా ఉంది. సరైన స్పందన లేదు. పోనీ అల్లు అర్జున్ గారు కాకపోతే మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? చివరికి నిందితుడు ఎవడయ్యారు? అల్లు అర్జున్ గారు అయ్యారు. అల్లు అర్జున్ గారిదే పూర్తి బాధ్యత అయింది. ఇదొక పూర్తి స్థాయిలో ఉమ్మడిగా ఈ బాధ్యత అందరూ ఎందుకు తీసుకోలేదు? అందరూ అంటే మీన్స్ సినిమా యూనిట్ కావచ్చు, దర్శకులు కావచ్చు, థియేటర్ యాజమాన్యం కావచ్చు, వీళ్ళు ముగ్గురు ఎందుకు తీసుకోలేదు? అల్లు అర్జున్ చివరికి అరెస్ట్ అయ్యి ఒకరు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? సో ఈ రకంగా చూస్తే అల్లు అర్జున్ ఒంటరివాడయ్యాడు అనే అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. రెండవది, సరిగా ఆ బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వలేదు అని చెప్పారు. నిజమే కదా, పొరపాటు జరిగింది. అది తెలుసో తెలియకో జరిగింది పొరపాటు. కానీ జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సిన తీరేంటి? సరే, అల్లు అర్జున్ గారు స్పందించలేకపోయారు, మరి మూవీ యూనిట్ స్పందించవచ్చు కదా, దర్శకులు స్పందించవచ్చు కదా. లేదంటే అల్లు అర్జున్ గారికి ప్రియమిత్రుడు, ప్రాణమిత్రుడు శిల్పా రవిచంద్రారెడ్డి ఏమైపోయాడు? ఆ శిల్పా రవిచంద్రారెడ్డి స్పందించవచ్చు కదా. ఆయన కూడా వెళ్ళాడు ఆ రోజు థియేటర్కి. ఎందుకు నేను శిల్పా రవిచంద్రారెడ్డి పేరు చెప్తున్నానంటే, శిల్పా రవిచంద్రారెడ్డి గారు కూడా ఆ రోజు థియేటర్కి వెళ్ళిన వ్యక్తుల్లో ఉన్నాడు, అల్లు అర్జున్తో పాటుగా వెళ్ళాడు. సో ఎందుకు స్పందించలేదు? సో స్పందించిన తీరు కరెక్ట్గా లేదు, మానవత్వం చూపించలేదు, ఆ ప్రభుత్వానికి భరోసా ఇవ్వలేదు. ఆ రోజు కాకపోతే పక్క రోజన్నా వెంటనే ఇమ్మీడియట్గా స్పందించాల్సింది కదా, ఎందుకు స్పందించలేదు? ఇది ఆయన అడిగిన రెండో ప్రశ్న. మూడో అంశము, ప్రభుత్వం కరెక్ట్గానే వ్యవహరించింది. వైసీపీ లాగా ఏమన్నా అరాచకంగా వ్యవహరించిందా? లేదు. ప్రభుత్వం వైసీపీ ఏం చేసింది? బెనిఫిట్ షోలు రద్దు చేసింది, ప్రత్యేక షోలు రద్దు చేసింది, టికెట్ రేట్లు ఇంకా తగ్గించింది, ఎంఆర్ఓలను పెట్టి 10 రూపాయలకి 20 రూపాయలకి అమ్మించింది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అలా చేయలేదు కదా. ఆయన చేసింది ఏంటి? బెనిఫిట్ షోలు ఇచ్చారు, టికెట్ రేట్ల హైక్ ఇచ్చారు, ఎప్పుడు లేని విధంగా చాలా ఎక్కువ రోజులు ఇచ్చారు టికెట్ల హైక్ కూడా. ఇంత చేసి సినిమాకు లేకపోతే సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందించినప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకున్నది అల్లు అర్జున్ టీము, మూవీ టీము ప్లస్ సంధ్యా థియేటర్ యాజమాన్యం. ఈ ముగ్గురు దాన్ని దుర్వినియోగం చేశారు. రేవంత్ రెడ్డి ప్లేస్లో నేనున్నా అలాగే చేసేవాడిని. ఎవరైనా అతీతులు కాదు చట్టానికి. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా చట్టం ముందు సమానులే, ఇది పాటించాల్సిందే అనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఇంకొక 4వ అంశం ఏంటంటే, ప్రధానంగా ఇక్కడ చిరంజీవి గారు కూడా గతంలో వెళ్ళేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు. కానీ దొంగతనంగా వెళ్ళి ఆయన సినిమా స్టార్ట్ అయ్యాక వెళ్ళి చూసేసి ఆ స్పందన ఆస్వాదించి వెనక్కి వచ్చేసేవారు. ఇవాళ ఏ హీరోయినా నిలబడాలని, అభివాదం చేయాలని అందరికీ ఉంటుంది, తప్పు లేదు. కానీ ముందస్తు ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు? పోలీసుల మీద వేసేసాం సరిపోద్ది అనుకుంటే సరిపోద్దా? అల్లు అర్జున్ గారి టీం ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేదు? సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎందుకు చేయలేదు? మూవీ టీం ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేయలేదు? అందరూ ఉమ్మడిగా బాధ్యత తీసుకోవాలి కదా. ముందస్తు ఏర్పాట్లు చెయ్యకపోవటం వల్లనే ఇలాంటి పరిణామం జరిగింది. ఇక నుంచైనా హీరోలు కానీ లేకపోతే సెలబ్రిటీలు కానీ డెఫినెట్గా దీని నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు థియేటర్కి వెళ్ళండి, కానీ దానికి వెళ్ళేందుకు కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. గత నుంచి కూడా చిరంజీవి లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో వెళ్ళారు. అవి ఎందుకు తొంగలో తొక్కారు ఇవాళ అనే అంశాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా ప్రస్తావించారు. ఈ 4 అంశాలు చాలా విపులంగా స్పందించారు ఆయన. సో అల్లు అర్జున్ గారి మీద ఒక రకంగా చూడాలంటే ఒంటరివాడేయాడని ఓదార్పునిచ్చాడు. అలా కాదు, ఉమ్మడిగా మీరు ఎందుకు బాధ్యత తీసుకోలేదని నిందించాడు. ప్రభుత్వానికి బాసడిగా ఉన్నాడు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా స్పందన వినిపించారని మనం అనుకోవాలి. ఎందుకంటే గతంలో కిరణ్ టీవీ నుంచి నేను ఏదైతే అంశాలు ప్రస్తావించానో ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇవాళ
రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు అంశాలన్నింటినీ కూడా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఆ అంశాలన్నీ ప్రతి అంశాన్ని ప్రస్తావించాడు. నేను కూడా అనేక సందర్భాల్లో చెప్పా, పొరపాటు జరిగింది, దాని తర్వాత సరిదిద్దుకునే కార్యాచరణ ఎలా ఉండాలి. అది లేకపోగా ఐకాన్ స్టార్ టీషర్ట్ వేసుకొని ఏం చెప్పాం మనం సమాజానికి, ప్రభుత్వానికి ఏం చెప్పాం, అపాలజీ చెప్పామా, నేను క్షమించాలి అని చెప్పడానికి చాలా మార్గాలు ఉంటాయి, అవి ఫాలో అవ్వలేదు అల్లు అర్జున్ అనేది కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరి చూద్దాం, ఇక నుంచైనా ఇలాంటి అంశాలు మళ్ళీ జరగకుండా ఈ సినిమా ఇండస్ట్రీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి హీరో, ప్రతి మూవీ టీం, ప్రతి థియేటర్ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్పందన చాలా ముదావహం, చాలా చక్కగా స్పందించారని మనం చెప్పుకోవాలి.